పర్యావరణ పరిరక్షణలో భాగంగా మనందరం ప్రకృతిని ప్రేమించాలి, అడవి జంతువులను రక్షించాలి. ఇది మనందరి యొక్క బాధ్యత కావాలి. ఎందుకంటే అడవి జంతువులను హింసించటం హానికరం, అది చట్టరీత్యా నేరం. అందులో భాగంగానే మనకి 1961లో వన్యప్రాణి సంరక్షణ చట్టం అనేది తీసుకురావటం జరిగింది. మనల్ని వేరే వాళ్ళు హింసిస్తే మనకు ఎలా బాధ కలుగుతుందో, అడవి జంతువుల్ని హింసిస్తే వాటికి కూడా అలాగే బాధ ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ప్రతి మనిషి కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మనందరికీ ఈ భూమి మీద నివసించేటటువంటి హక్కు ఎలాగ ఉందో అదేవిధంగా వాటికి కూడా వాటి యొక్క స్థానాల్లో, వాటి యొక్క ప్రదేశాల్లో, వాటి యొక్క అడవుల్లో అవి జీవించేటటువంటి హక్కు వాటికి ఉంది. వాటిని చంపేటటువంటి హక్కు మనకు లేదు అనేటటువంటి విషయాన్ని మరి వన్య ప్రేమికులతో పాటు వేటగాళ్ళు అందరూ కూడా గమనించాల్సి ఉంది. అవి లేకపోతే మనం లేము. అవి ఉండడం వల్లే, అవి తీసుకున్నటువంటి విత్తనాలు ఒక చోట నుంచి మరో చోట విసర్జించడం వల్లే అడవి ఏర్పడింది. అడవినేమో మనందరం ఏం తయారు చేయలేదు. అడవిలో మనం ఎవరం కూడా మొక్కలు నాటలేదు. ఇవాళ అడవులు ఇంత బాగా పచ్చగా కళకళలాడుతున్నాయంటే, అడవుల వల్ల మనకు ఆక్సిజన్ లభిస్తుందంటే, అడవుల వల్ల మనకు వర్షం లభిస్తుందంటే అది అడవిలో ఉన్నటువంటి వన్యప్రాణులు, అడవిలో ఉన్నటువంటి పక్షులు చేసుకున్నటువంటి పుణ్యం. కాబట్టి మనం వాటికి రుణపడి ఉండాలి, వాటికి మనం కృతజ్ఞతాభావంగా ఉండాలి. అంతేగాని మన యొక్క శాడిజాన్ని, మన యొక్క రాక్షసత్వాన్ని ప్రదర్శించి మన ఆహారం కోసం అడవి జంతువులను వేటాడితే ఏదో ఒక రోజు మనకి కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. అది ఎలాగంటే, మనం కనుక అడవి జంతువులను కాపాడకపోతే, అడవుల్లో జంతువులు లేకపోతే ఎవడు పడితే వాడు అడవుల్లో వేటకు వస్తారు. అడవుల్లో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా నరికేస్తారు. ఆ అడవులు అంతరించిపోతాయి. అడవులు అంతరించిపోయినప్పుడు మనకి వర్షాలు ఉండవు. అడవులు అంతరించిపోయినప్పుడు మనకి ఆక్సిజన్ లభించదు. అడవులు అంతరించిపోయినప్పుడు మనకు కావాల్సినటువంటి స్వచ్ఛమైన గాలి లభించదు. తద్వారా చివరికి మానవ మనుగడకే ముప్పు వాటిల్లేటటువంటి ప్రమాదం ఉంది అనేటటువంటి విషయాన్ని గమనించి మనందరం కూడా అడవులను కాపాడుకోవాలి. అడవులు కాపాడుకోవాలంటే అడవుల్లో ఉన్నటువంటి జంతువులు, పక్షులను కూడా కాపాడుకోవాలి. ఎందుకంటే ఇది ఒక ఆహారపు గొలుసు లాంటిది. గడ్డి ఉంటేనే, అడవిలో గడ్డి ఉంటేనే అక్కడ లేళ్ళు కానీ దుప్పులు కానీ బతుకుతాయి. లేళ్ళు, దుప్పులు ఇలాంటి జంతువులు ఉంటేనే పులులు బతుకుతాయి. ఈ చైన్ సిస్టమ్ అనేది కనుక దెబ్బతిందంటే అడవి జంతువులు, అడవిలో ఉన్నటువంటి పక్షులతో పాటు మనకు కూడా, మన మనుగడకు కూడా చాలా ముప్పు ఏర్పడుతుంది. దీనిని గమనించి మనందరం కూడా వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉందని నేను తెలియజేస్తున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.